హాయ్ అండి. వంకాయ దమ్ బిర్యానీ ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ ఇది అద్భుతంగా ఉంటుందండి. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పులు బాస్మతి రైసు, 1 కప్పు మామూలు రైసు నానబెట్టుకొని ఒక పాత్రలోకి అర్ధ భాగం నీళ్లు పోసుకొని అందులో నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కావాల్సినంత ఉప్పు వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, లవంగా వేసేసి బాగా నీళ్ళను మరిగించుకోవాలి. ఇప్పుడు వంకాయలను 2 భాగాలుగా కట్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఒక బాండీలోకి ఆయిల్ తీసుకొని ఉల్లిగడ్డ వేపుకొని పక్కన ఉంచుకోవాలి. అదే నూనెలోనే ఈ వంకాయలు వేసి బాగా రంగు వచ్చేంత వరకు వేపుకొని ఒక మట్టి పాత్రలు తీసుకోవాలి. అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, మసాలా దినుసులు, బ్రౌన్ ఆనియన్స్, పసుపు, కారము, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, కసూరి మెతిగా వేసుకొని 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసి కొంతసేపు మగ్గనివ్వాలి. కొన్ని జీడిపప్పు గింజలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసులుతున్న నీళ్ళల్లో మనం తయారు చేసుకున్న బియ్యం వేసి 75% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ ఉడికిన బియ్యాన్ని తీసి మనం మ్యారినేట్ చేసిన వంకాయల్లో వేసుకొని పొరలుగా వేసి పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకుంటూ కొంచెం అంత నెయ్యి వేసుకుంటూ కలర్ కోసమని ఫుడ్ కలర్ కాకుండా కొంచెం అంత పసుపు, నెయ్యి కలిపిన పసుపు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంతే. మూత పెట్టుకొని దమ్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ దమ్ బిర్యానీ రెడీ అండి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇందులోకి గోంగూర చట్నీ, పెరుగు చట్నీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.